దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను కంటోన్మెంట్ బోర్డ్స్ అంటే ఏంటో చెప్తాను. కంటోన్మెంట్ బోర్డ్స్ అంటే మనకి మిలిటరీ దళాలు ఉంటారు కదా, అంటే సైనిక దళాలు. వాళ్ళు ఉండే ప్రాంతంలో వాళ్ళకి ప్రత్యేకించి మౌలిక సదుపాయాలని ఏర్పరచడానికి, అలాగే పౌర పరిపాలన పరీక్షించే ఒక స్వయంపాలక సంస్థలు అని చెప్పొచ్చు. అయితే ఇది మనకి 1904 యాక్ట్ తీసుకొచ్చింది. దాని ప్రకారంగా మనకి కంటోన్మెంట్ బోర్డ్స్ అనేవి నడుస్తున్నాయి. మనకి 62 కంటోన్మెంట్ బోర్డ్స్ ఉండేవి, కానీ ప్రజెంట్ ఇప్పుడు 61 ఉన్నాయి. ఎందుకంటే మనకి 2023లో హిమాచల్ ప్రదేశ్లో ఒక కంటోన్మెంట్ బోర్డ్ని ఒక అదే మిలిటరీ స్టేషన్ కింద మార్చడం జరిగింది. కాబట్టి మనకు ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 61 కంటోన్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. ఈ కంటోన్మెంట్ బోర్డ్స్ వాళ్ళకి మిలిటరీ దళాలకి ప్రత్యేకించి మౌలిక సదుపాయాలు అంటే ఏమి ఏర్పాటు చేయాలి అంటే వాళ్ళకి మంచినీటి సరఫరా ఏర్పాటు చేయాలి. అంటే డ్రింకింగ్ వాటర్, ప్యూరిటీ వాటర్ ఉండేటట్లు చూడాలి. నెక్స్ట్ వీధి దీపాలు వెలిగేటట్లు చూడాలి. అంటే స్ట్రీట్ లైట్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ పారిశుధ్యం బాగుండాలి. అంటే చుట్టూ ఉన్న పర్యావరణం అంతా కూడా నీట్గా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే శానిటైజర్స్ కూడా ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళకి స్కూల్స్ ఏర్పాటు చేయాలి. అలాగే ఇక్కడ జీఓసి అంటే జనరల్ ఆఫీసర్ ఆఫ్ కమాండర్ అనేవారు ఉంటారు. అలాగే ఇక్కడ అధికారిగా ఆ ప్రాంతానికి చెందిన ఒక స్టేషన్ మాస్టరు ఇక్కడ ఈ కంటోన్మెంట్ బోర్డుకి అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. ఇది కంటోన్మెంట్ బోర్డ్స్ అంటే. అయితే ఈ కంటోన్మెంట్ బోర్డ్స్ అనేవి మనకి ముఖ్యమైన ప్రధాన నగరాల్లో ఉన్నాయి. అంటే అంటే పెద్ద పెద్ద కంటోన్మెంట్ బోర్డ్స్ ఇంపార్టెంట్గా ఎక్కడున్నాయంటే మనకి ఢిల్లీ, అలాగే సికింద్రాబాద్, పూణే, తర్వాత ఆగ్రా, ఇలాగా ముఖ్యమైన ప్రదేశాల్లో కొంచెం పెద్దవైన మట్టి కొన్ని. అంటే మనకి ఇక్కడ చెప్పాలంటే మనకి ఇక్కడ బాగా పెద్దది ముఖ్యమైనది మన సికింద్రాబాద్ అని చెప్పవచ్చు. అలాగే విజయనగరం, వైజాగ్ ఇలా కూడా ఉన్నాయి. కానీ వీటన్నిటిలోనూ కూడా మనకు ముఖ్యమైనది చాలా పెద్దది మనకి ఎక్కడంటే సికింద్రాబాద్ అని చెప్పవచ్చు. ఈ కంటోన్మెంట్ బోర్డులు అనేవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి. అంటే సైనిక దళాలకి. అలాగే ఇక్కడ మనకి ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వంతో అపాయింట్మెంట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ఎలక్షన్లో ఎన్నికైన వారు ఉంటారు. అలాగే నియమింపబడిన వారు ఉంటారు. అలాగే ఇక్కడ సైనిక సిబ్బందితో పాటు అలాగే వాళ్ళ బంధువులు కానీ, అలాగే మామూలుగా పౌరులు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయోజనాల్ని పెంపొందించే విధంగా ఈ కంటోన్మెంట్ బోర్డులు అనేవి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇది 2 మార్క్స్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. బాగా చదువుకోండి.